నమస్తే గురుగారు. హరే కృష్ణ తల్లి. ఒక 3-4 డేస్ నుంచి విపరీతంగా వైరల్ అవుతుంది. పిఠాపురంలో చూసా ఒక బ్రాహ్మణుణ్ణి అది పెళ్ళికి అది కూడా పెళ్లి జరుగుతుండగా పెళ్లి తంతులో ఆయన పైన వాటర్ వేసి ఒక చూసా. ఆ, ఏదో సంచి కప్పి ఆ, ఒక కవర్స్ ఆయన పైన కవర్ చేసి ఏవి పడితే అవి ఆయన పైనకి విసిరేసి అంత దిగజారిపోవడం అంటే ఉమ్, అక్కడ రెండు దోషాలు ఉన్నాయి. ఏమిటంటే ఆయన భరించాడు, పాపం చాలా భరించాడు. ఎవరో కామెంట్ పెట్టారు, ఉమ్, ఈ నాన్ సెన్స్ ఆపితేనే పెళ్లి జరుగుద్ది అని. ఆయన కొంచెం తిరగబడి ఉంటే బాగుండేదని ఒక అభిప్రాయం ఉంది. ఉమ్, కానీ బ్రాహ్మణ అంటేనే ఓర్పు కలిగినవాడు. ఆయన చాలా ఓర్పు వహించారు పుణ్యాత్ములు. కొందరు వెళ్ళి మన వాళ్ళు కలిసి వారికి సపోర్ట్ చేశారు. ఓకే. కానీ ఎవరు చేశారో వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ఎవరి చెడు ఆయన కోరలేదు. ఆయన వివాహం చేయడానికి వచ్చారు. ఉమ్, ఆయన్ని అంత ఏడిపించి వాడు మూట కట్టుకునేది ఏమీ లేదు. అయితే ఇందులో అలా బిహేవ్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే మీరు గమనించవచ్చు, ఈ సినీ మాధ్యమం కూడా ఉంది. ఓకే. చాలా చీప్గా ప్రమోట్ చేశాడు. మీరు గుర్తుందా, దేనికైనా రెడీ సినిమా గుర్తుంది గురుగారు. ఆ భరత్ అని పిల్లోడు ఇప్పుడు పెద్దోడు అనుకోండి, అందులో హలీం తినేయడం అవును, ఇవన్నీ అవును, అవునా. అవును. సో ఇలాగా అంటే క్యాజువల్గా చేసేసారు. అలా చేయడం వలన ఏమవుతుంది, వాళ్ళకి అభిప్రాయం చాలా ఒక విధమైన నీచ భావన, లేకపోతే ఒక విధమైనటువంటి తేలిక భావంతో ఇష్టం వచ్చినట్టు చేశారు. కానీ ఆయన వాళ్ళ పని మీదే వచ్చాడు. ఎవరో అక్కడ పెళ్ళి పెద్దలు ఎవరో వాళ్ళని దండించి దాన్ని ఆపి ఉండాలి. రైట్. మరి తర్వాత ఆ చేసిన వాళ్ళకి బుద్ధి చెప్తారని నేను భావిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో కూడా మీరు గమనించవచ్చు, అంటే మీరు ఒక 1000 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి ఇది ఏది జరగాలన్నా. ఈ జంధ్యాలు గుట్టలుగా పోసి కాల్చిన సందర్భాలు ఉన్నాయి. యజ్ఞోపవేతం అంటాం. యజ్ఞోపవేతం అంటే ఏంటి? యజ్ఞోపవేతం పరమం పవిత్రం. అలాంటి యజ్ఞోపవేతాలు గుట్టలుగా పోసి కాల్చారంటే ఎంతమందికి తెగిపోయి ఉంటాయి. ఇలాంటివన్నీ రజాకార్ లాంటి పాలన ఎక్కడెక్కడ జరిగిందో అక్కడక్కడ జరిగింది. ఎందుకు అలా కక్ష కట్టేశారు? సోషల్ మీడియాలో కూడా చూడండి, ఏదేదో వాగేస్తూ ఉంటారు. కానీ భగవద్గీతలో ఏం చెప్పారమ్మా? చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః. ఓకే. మీకు కథ చెప్తాను, జరిగింది. స్వామి రామతీర్థ పేరు విన్నారా? చాలా గొప్ప ఆయన, తెలుగు ఆయన. తెలుగనే అనుకుంటున్నాను, కానీ తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర ఉంది, అంతవరకు చెప్పగలను. ఓకే. మరి ఆయన తెలుగు ఆయన కాదేమో, అవునో నాకు తెలియదు, కానీ గొప్ప ఆయన గ్యారంటీ చెప్తా. గట్టిగా 15 ఏళ్ళు ఉండొచ్చు. వారి పరీక్షలో మామూలుగా 10 ప్రశ్నలు ఇచ్చి ఇందులో ఏదేని 6 ప్రశ్నలకి సమాధానం రాయమంటాడు కదా. ఆయన అన్నిటికీ సమాధానం రాసి ఇందులో నీకు నచ్చిన 6టికి మార్క్స్ వేసుకోమన్నారు. ఆయన కెపాసిటీ అది. ఓకే. ఓకే. అయితే వాళ్ళ నాన్నగారికి ఆయనకి ఏదో విషయంలో గొడవ వచ్చింది. నువ్వు ఇంక పౌరోహిత్యం చేయాలని ఏదో అన్నారు, నేను చదువుకోవాలి అన్నాడు ఆయన. అది అలా గొడవ పెరిగింది. అప్పట్లో చిన్న వయసులో పెళ్లి చేసేవారు కదా. గొడవ పెరిగిపోయింది, నేను చదువుకోవాలన్నాడు అంతే. ఆయన అయితే వెళ్ళిపోన్నాడు ఇంట్లోంచి. 5 ఏళ్ల పిల్ల ఆయన భార్య. ఏం తెలుస్తుంది, వచ్చేసాడు అంతే బయటికి. వచ్చేసి భార్యను తీసుకున్నాడు. ఆ పిల్లకి చదువు చెప్తూ ఎక్కడో పనిచేసి, అంటే ఆయన చదువు లెవెల్ చెప్పేశానుగా, ఆ లెవెల్లో ఆయన చదువుకుని ఆయన దేశం కోసం చాలా తప్పించారు స్వామి రామతీర్థ. సరే, ఒకసారి ఆయన రైలు వెళ్తున్నారు, టాపిక్ అయిన రైల్లో వెళ్తుంటే ఆయనే అనుకుంటున్నాను, ఎవరైతే గొప్పవాడు ఓ మహానుభావుడు రైల్లో వెళ్తున్నారు ఆయనని నాకు గుర్తుంది. వెళ్తుంటే ఎదురుగా ఉన్న పెద్ద మనిషి
భోజనం పొట్లం విప్పుకుని తినబోతూ సార్ మీరు ఏ క్యాస్ట్ అన్నారు. ఇప్పుడు ఆ టేస్ట్ చూడడానికి ఓపెన్ చేసిన వేస్ట్ ఫీలో క్యాస్ట్ గురించి వాడికి ఎదురుగా ఉండేవాడిని. ఓకే. ఈయన చాలా ఓర్పుతో సార్ నా క్యాస్ట్తో మీ పని ఉంది, టేస్ట్ చూడండి సార్ అన్నాడు. వాడు మూఢుడు ఈయన రెట్టించాడు. మళ్ళీ నవ్వి ఊరుకున్నారు. ఇంకా ఇంకా రెట్టించి ఓహో బహుశా మీ నాన్నగారు మీ అమ్మగారు వేరు వేరు క్యాస్ట్లో అయి ఉంటారు, మీరు సంకరం అయి ఉంటారు, అందుకు పెద్ద పెద్ద మాటలన్నీ నా పరిచయం లేని ప్రయాణికుడితో, అందువల్ల మీరు చెప్పుకోలేకపోతున్నారేమో అన్నాడు. అంటే ఆయన సరేలేండి వాళ్ళ గొడవ ఎందుకు, మీరు భోజనం చేయండి సార్ అన్నాడు. వాడు మూర్ఖుడు ఇంకా ఇంకా రెట్టించాడు. ఆయన అప్పుడు ఇంకా సరే మీకు కావాలి కదా వెళ్ళండి, నేను రోజు ఉదయమే గడ్డం తీసుకుంటాను, నేను అప్పుడు మంగళవాణి, నా చెప్పులు నేనే తుడుచుకుంటాను, అప్పుడు నేను చెమర్ కలుస్తుంది. అలాగే నేను మాకు చిన్న షాప్ ఉంది, అంగడి, అప్పుడు నేను వైశ్యుని, రోజు పూజ చేసుకుంటాను, అప్పుడు నేను బ్రాహ్మణుని, నాకు పొలం ఉంది కొంచెం వ్యవసాయం చేస్తాను, అప్పుడు నేను కాపుని, చెప్పండి మీకు ఏ క్యాస్ట్ కావాలి అంటే వాడు బిత్తరపోయాడు. ఇంతలో స్టేషన్ వచ్చింది, అందరూ వచ్చి ఆయనకి దండలు వేశారు. అయ్యో స్వామి రామతీర్థకి జై, స్వామి రామతీర్థ జై అంట. అయ్యో సార్ మీరు ఎవరు తెలియదు సార్, క్షమించండి సార్, నేను ఇంత గొప్పవాడిని తెలియక అని అతను అన్నాడు. ఆ మూర్ఖుడు అంటే క్షమించడం ఏం లేదు, గొప్పలు చెప్పుకోవడం మాని, అదే క్షమించడం అన్నారు. 600 ఏళ్ల క్రితం చెప్పారమ్మా అన్నమయ్య. మనం పాట కూడా విన్నాం, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే పండుండే బంటు నిద్రయునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. ఎంత స్పష్టంగా చెప్పారమ్మా. మీకు సందర్భం వచ్చింది కానీ మళ్ళీ ఇంకోటి కూడా చెప్పబుద్ధి వస్తుంది. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం చదివాను. మీరు రామేశ్వరం వెళ్ళారమ్మా? సంతోషం. కాశీ కూడా వెళ్ళారా? రెండు వెళ్ళాలి. రెండింటికి ఇంటర్లింక్ ఉంది. ఎవడైనా సౌత్ ఇండియా వేరు నార్త్ ఇండియా వేరు అంటే చెప్పు దిగల కొట్టాలి. ఎందుకంటే ఈ రామేశ్వరంలో ఇసుక పట్టుకుని కాశీ గంగలో గడపాలి, కాశీలోంచి గంగ నీరు తెచ్చి రామేశ్వరంలో శివుడి మీద పోయాలి. అది ఇంటర్లింక్. ఎప్పటి నుంచో 1000 సంవత్సరాల నుంచి ఈ శివుడికి ఆ శివుడికి. నెంబర్ 1. సౌరాష్ట్రే సోమనాథంచ. సౌరాష్ట్రం అంటే రేపు వెళ్తున్నాం సోమనాథ్, రేపు నర్మదా. సౌరాష్ట్రే సోమనాథంచ అంటే గుజరాత్లో సోమనాథ్ ఉంది, మొట్టమొదటి శివలింగం. రెండో శివలింగం ఎక్కడ ఉంది? వెంటనే శ్రీశైలం. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం. నేను సంబంధం ఉందా అసలు ఏమన్నా? గుజరాత్ ఎక్కడ ఉందా, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది కదా? జ్యోతిర్లింగాల్లో మొదటిది గుజరాత్, రెండోది శ్రీశైలం, మల్లికార్జున. రెండో పాయింట్. ఓకే. రామానుజాచార్యులు ఎక్కడ? సౌత్ తమిళనాడు. మధ్వాచార్యులు ఎక్కడ? కర్ణాటక. శంకరాచార్యులు వారు ఎక్కడ? కేరళ. మరి శంకర సాంప్రదాయం, రామానుజ సాంప్రదాయం, మధ్వ సాంప్రదాయం ఉత్తరాదిలో కూడా ఉంది.